నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది. 2025వ సంవత్సరంలో ప్రత్యేకంగా సింహరాశి అనగానే మనకి 3 నక్షత్రాలు గుర్తుకు రావాలి. ప్రతి రాశి 3 నక్షత్రాలతో ఉంటుంది. సో మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా ఫల్గుని నక్షత్రం. సో మఖా నక్షత్రం 4 పాదాలు అక్కడే ఉంటాయి, పుబ్బా నక్షత్రం 4 పాదాలు అక్కడే ఉంటాయి. సో ఉత్తరా ఫల్గుని 1వ పాదం మాత్రం మీకు సింహరాశి కిందకు వస్తుంది. సో ఇప్పుడు మీకు చాలామంది ఒకే రాశిలో పుట్టడం వల్ల మరి నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటండి. ఇప్పుడు మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి, లేదు పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలి, లేదు ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలి. దీని గురించి చెప్పడం కన్నా అంటే చెప్తే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ అయితే సింపుల్గా ఒక హింట్ అంటే మీ యొక్క నక్షత్రాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహము గోచార రీత్యా మిత్రుడి ఇంట్లో లేదా ఉచ్చస్థితిలో లేదు, ఒకవేళ మిత్రుడు, ఉచ్చస్థితి, సొంత ఇల్లు ఈ 3 ప్లేసుల్లో ఉంటే మాత్రం మీకు ఈ సంవత్సరం డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే అలాగా మనకి మారుతూ ఉండేది ఎవరు అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అంటారు. ఏవి? బుధుడు, శుక్రుడు, రవి, చంద్ర. సో వీటిల్లో మనకేంటంటే మీకు ఇప్పుడు మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు మాత్రం 1.5 సంవత్సరం ఒకే ఇంట్లో ఉంటాడు. అది కూడా మే తర్వాత మీకు కేతువు మీ యొక్క రాశిలోకే ప్రవేశిస్తున్నారు. సో కేతువు ఆ రాశిలో ప్రవేశించడం ఓకేనా, లేకపోతే అది మిత్రక్షేత్రమా, శత్రుక్షేత్రమా, లేకపోతే మనకు తెలిసిందే కదా రవిచంద్రులకి రాహుకేతువులకి మామూలుగా జనరల్గా సెట్ కాదు. అయితే ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనే పాయింట్ మాత్రం మీ యొక్క రాశ్యాధిపతి కేతు ఉన్న రాశ్యాధిపతి రాహుకేతువులు ఎప్పుడు కూడా ఉన్న రాశ్యాధిపతిని బట్టి ఎక్కువగా రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క రాశ్యాధిపతి అయిన రవి ఆయన యొక్క ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ మీకు ఫలితాలు కరెక్ట్గా అనుభవించే స్థితిలో ఉంటారు. అయితే ఇది కరెక్ట్గా ఎవరు అనుభవిస్తారు అని అంటే డెఫినెట్గా మీకు కేతు మహాదశ జరుగుతుండాలి, కేతు అంతర్దశ జరుగుతుండాలి. అదర్వైజ్ ఇది కేతు ఏం చేస్తాడు ఇక్కడ మీ యొక్క రాశిలోకే వచ్చాడు కాబట్టి ఈవెన్ సింహలగ్నం వల్ల కూడా ఇది నేను చెప్పే విషయాలు వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లగ్నము, చంద్రుడు ఇవన్నీ కూడా మనకి భావాలు లగ్నం నుంచి చూస్తారు, చంద్రుడి నుంచి చూస్తారు. కాబట్టి మనం బేసిక్గా అందరూ రాశి నుంచి గోచార ఫలితాలు చూడాలి అనేది శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాశిరీత్యా ఎలా ఉంటుంది, ఈవెన్ లగ్నం నుంచి కూడా మనం చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించవచ్చు. అయితే ఎక్కువగా మనకి రాశి ఫలితాలు ఎప్పుడు కూడా మనకి చంద్రుడి నుంచే చూస్తారు శాస్త్రాల్లో. అయితే ఇప్పుడు ఈ రాశిలోకే మీకు కేతు వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క వ్యక్తిత్వంలో ఏదో ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే పరిస్థితులు వస్తాయి. మీరు కొంచెం గుప్తంగా తయారవుతారు. అంటే కేతు అనే ప్లానెట్ ఖచ్చితంగా ఏం చేస్తుందనే పాయింట్ అంటే మీకు ఆయన ఒక యోగి ఎక్కువగా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఓన్లీ లోపలే తనలో తానే ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో అలాగా మీలో కూడా ఒక అంతర్మథనం స్టార్ట్ అయ్యి మీ వ్యక్తిత్వం గురించి ఒక విశ్లేషణ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చంద్రుడి మీదకి వస్తుంది కాబట్టి చంద్రుడు 100% మా తల్లి కారకుడు, మనసు కారకుడు, ప్రయాణాల కారకుడు. సో ఈ విషయాల్లో సడన్గా మీరు అనుకున్న ట్రిప్ సడన్గా ఆగిపోవడం, లేదు మీ మదర్ యొక్క హెల్త్ గురించి కొంచెం కంగారు పడడం, ఈ జరిగే అవకాశాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ చంద్రుడి మీదకంటే మీ యొక్క రాశిలోకే కేతు వచ్చారు. మరి సప్తమంలోకి రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మనకి గురువు, శని, రాహుకేతువుల యొక్క సంచారాన్నే ఎక్కువగా తీసుకుంటారు గోచార రీత్యా. సో రాహు మీకు సప్తమంలో ఉన్నారు కాబట్టి రాహు పార్ట్నర్షిప్, పెళ్ళి, తర్వాత ఏదైనా ఫారెన్ జర్నీస్, వీటికి సంబంధించిన వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు, వీటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. రాహుకి అది కొంచెం శని ఇల్లు కాబట్టి ఆయన అది స్వక్షేత్రంగా కూడా తీసుకుంటారు. సో ఒకవేళ మీ జాతకంలో రాహు మహాదశ, అంతర్దశలు జరిగే వాళ్ళకైతే ఇది చాలా అనుకూలమైన సమయంగా తీసుకోవచ్చు. అదే టైంలో గురువు మీకు ఏకాదశంలోకి వస్తున్నారు కాబట్టి మే తర్వాత డెఫినెట్గా ఇది లైఫ్లో కొంచెం మంచి పొజిషన్, అంటే ఏదైనా సర్కిల్ పెరిగేదానికి, కొత్తగా పరిచయాలు అయ్యేదానికి, కొత్త ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సో మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా దాంట్లో కొత్తగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు డెఫినెట్గా ఆదాయం పెరిగే వనరుల గురించి ఆలోచనలు మొదలు పెడతారు. సో దానివల్ల ఏంటంటే కొత్త వాళ్ళతో పరిచయాలు పెరగడం, తద్వారా మీరు కొంచెం ధనాదాయాన్ని సేకరించడం జరుగుతుంది. ఇదే సమయంలో మీకు శని అష్టమ భావంలో ప్రవేశిస్తున్నందువల్ల అష్టమ శని అని అంటుంటారు.
సో ఈ అష్టమ శని అనే ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అనే పాయింట్లో మనకి కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఒక యోగకారక దశలు అంతర్దశలు జరుగుతున్నా, లేదు ఎట్టి పరిస్థితుల్లో అష్టక వర్గులో మీకు ఎక్కువ పాయింట్స్ అక్కడ ఉన్న సర్వాష్టక వర్గులో శనికి అక్కడ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీనరాశికి, లేదు శని ఉన్న రాశి ఏదైతే అవుతుందో మీనంలో అక్కడ శనికి భిన్నాష్టక వర్గులో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఇది మంచి ట్రాన్స్ఫర్మేషన్. అంటే 8th హౌస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చే ఒక సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మీ సర్వాష్టక వర్గ పాయింట్స్ని బట్టి ఉంటుంది, ఈ శని యొక్క భిన్నాష్టక వర్గం నుంచి ఉంటుంది. అయితే ఇవన్నీ చూడాలి అంటే, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని చూడాలి అంటే డెఫినెట్గా మీకు జ్యోతిష్యం మీద కొంత అవగాహన ఉండాలి. అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని మాత్రం కొంచెం అంటే భయపడకుండా ఉండొచ్చు. ఏదైనా ఒక విషయం మనం భయపెడుతుంది అంటే ఖచ్చితంగా దాని పట్ల దాని మీద ఉన్న అవగాహన తక్కువ ఉన్నందువల్ల. ఇప్పుడు మీకు అదే జ్ఞానం ఉందనుకోండి, మీకు భయం అనేది ఉండదు. సో అందువల్ల ట్రై టు అసలు అష్టమ శని అంటే ఏంటి, అష్టమ శని అనేది కాదు, ఏలినాటి శని అయినా అర్ధాష్టమ శని అయినా శని యొక్క గోచారాన్ని మన రాశి నుంచి అష్టమ భావంలో ప్రవేశించింది కాబట్టి అష్టమ భావం అంటారు. సో ఈ అష్టమం అసలు శని ఏం చేస్తారు, శని ఏదైనా సరే ఆయన నిదానమైన ప్లానెట్. కర్మ అంటే మనం చేసే కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో, అంటే జనరల్గా బద్ధకం ఈ జన్మలో మన జాతకంలో శని ఎక్కడైతే ఉంటాడో ఆ భావాన్ని విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఫోకసింగ్ తక్కువగా ఉంటుంది, బద్దకిచ్చుంటారు. దానివల్ల ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్కి సంబంధించిన జబ్బు ఈ అష్టమ శనిలో అగ్రవేట్ చేస్తారనమాట. డెఫినెట్గా ఇప్పుడు మీకు ఒకవేళ కన్యా రాశిలో శని ఉన్నారనుకోండి, మీకు కడుపుకు సంబంధించిన చిన్న పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎందుకంటే కన్యా రాశిలో మనకి పేగులు ఈ చిన్న పేగు పెద్ద పేగు అని చెప్తుంటారు. సో అక్కడ మీకు ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అవన్నీ ఇప్పుడు అగ్రివేట్ చేసే అవకాశాలు ఉంటాయి, శాటర్న్ అక్కడ ఉన్నాడు కాబట్టి మీనరాశిలో. అది అంటే ఇవన్నీ ప్రారంభ కర్మని అనుభవింపజేస్తారు అష్టమ శనిలో, ఏళ్ళనాటి శనిలో ఇవన్నీ చెప్తుంటారు కదా. బట్ అష్టమ శని మాత్రం డెఫినెట్గా ఏమవుతుందంటే మన కంప్లీట్గా మన జీవితంలో ఇది నువ్వు ఇట్లా మారకపోతే ఇంక తప్పదు, ఇది మీకు ఖచ్చితంగా ఇక్కడ ఆపరేషన్ చేయాల్సిందే అండి, లేకపోతే కుదరదు, లేదు ఇక్కడ మీరు ఈ ఆస్తి అమ్మాల్సిందే లేకపోతే అప్పులు తీరవు, ఇటువంటి ఒక సిచ్యువేషన్స్ని ఇగ్నైట్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. అందుకని అది ఎంతవరకు అది ప్లస్ అవుతుంది, ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకి ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా ఇది అమ్మితేనే అప్పులు తీరితేనే మన మానవం నిలబడుతుంది అనే పాయింట్ వచ్చినప్పుడు అమ్మాల్సిందే తప్పదు కదా. సో దానికి ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తుంటే ఈ సమయంలో అది అమ్ముడుపోవడం, ఖచ్చితంగా మన దగ్గర నుంచి అది దూరం అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అది ఒక రకంగా ప్లస్ కూడా అవ్వచ్చు, మీకు ఇంకో కొత్త ప్రాపర్టీ తీసుకునేదానికి ఇది అవసరం అవ్వచ్చు అమ్మడం. సో ఇట్లా కూడా ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు. ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచించే పరిస్థితులు ఉండకూడదు, ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా తన ఆలోచన విధానంలో నెగిటివిటీ ఎక్కువగా ఆలోచిస్తే అదే సిచ్యువేషన్స్ని బయట వెతుకుతుంటాడంట మనిషి. అవును ఇది జరుగుతుందంటే ఇదేదో ఆయన చెప్పినట్టు ఎట్ట జరుగుతుందన్నమాట అనేసి ఆడ పాజిటివ్గా జరగబోతున్న ఇతనే నెగిటివ్గా ఊహించేస్తుంటాడు అనమాట. సో బెటర్ టు మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. ఇది ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఇది నెగిటివ్ అనే పాయింట్ చెప్తే వేరే వాడికి అది పాజిటివ్గా కనిపించచ్చు, అది మీ వరకే, అది మీ పర్సనల్ ఎజెండా, మీ పర్సెప్షన్ అది. అందుకే చెప్తుంటారు ఏదైనా ఎవరైనా కరెక్ట్గా మనకి మంచిగా ఉత్సాహం నింపే లేదా ఆశావాదాన్ని రేకెత్తించే మాటలే వినండి. ఎందుకంటే మనం విన్నంత మాత్రాన ఈ నెగిటివ్ బాగా వింటారు ఇప్పుడు, ఎందుకంటే అష్టమ శనిప్పుడు చాలామంది నెగిటివ్గానే మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది జరుగుతుంది కానీ అది కూడా ఒక పార్టీ కదా లైఫ్లో, దాన్ని జరగకుండా ఏమన్నా ఆపగలరా మీరేమన్నా? ఏదిగినా కూడా ఏది ఆపలేని పరిస్థితే. కాబట్టి అర్థం చేసుకోవడం, ఓకే ఈ సమయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న సెగగడ్డలాగా వచ్చి లేదు మొహం మీద వచ్చింది, ఇదేం పర్వాలేదు లేదు పోద్దులు పూసుకుంటే పోద్దులు అనుకునే కొంత రోజుకి పెరుగుతుంది అనుకోండి, యూ హ్యావ్ టు బి కేర్, అది ఒకటి చెప్పాల్సిన పనిలే. సో అట్లాగే ఏదైనా కానివ్వండి ఒక విషయం అష్టమ శనిలో జరుగుతుంది అని అంటే అది మన మంచికి కూడా జరగవచ్చు, అందులో అనుమానం ఏమీ లేదు. ఇంకొకటి, మీకు ఇది ఖచ్చితంగా ప్రోగ్రెస్ని ఇస్తుందా లేకపోతే ఇబ్బంది పెడుతుందా అనేది, అంటే మీరు ప్రకృతికి తల వంచి ఇది చేయడం మంచిదేనండి అని ఒక నిర్ణయం తీసుకునే అవసరం ఉంది అంటే అది మీకు కర్కాటకంలో గురువు కానీ, వృశ్చికంలో గురువు కానీ, లేదు మీనంలో గురువు కానీ ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈవెన్ శుక్రుడున్నా కూడా అక్కడ మీనంలో కానీ, మీ కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ మీకు కొంచెం ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ డబ్బులు ఇచ్చే ట్రాన్స్ఫర్మేషనే లేకపోతే మీ జీవితంలో అభివృద్ధి కలిగేదే, డెఫినెట్గా అది కూడా మాట్లాడుకోవచ్చు.
సో సింహరాశి వారికి బేసిక్గా అష్టమ శని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి అనే పాయింట్లో ఏం లేదు, జస్ట్ ఫోకసింగ్ చేయాలి దేని పట్ల, మీ వైఫ్ యొక్క ఫ్యామిలీ విషయాల్లో. అష్టమ భావం అంటే వైఫ్ యొక్క ఫ్యామిలీగా. వారసత్వ ఆస్తుల విషయంలో, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో, లేదు మీరు వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని సంపాదించే ధనం, అంటే మీరు చిట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా చీటి బాటలు పాడుతుంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఆ సమయంలో జాగ్రత్తగా ఫోకసింగ్ ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, ఆ టైంలోనే ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు. సో ఆ బిజినెస్ లాస్ వస్తుంది, ఇట్లాంటివి చూస్తుంటాం మనం. సో అది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, సింహరాశి వాళ్ళకి పర్టికులర్గా ఈ విషయంలో ఈ భావం యాక్టివేట్ అవుతుందని నేను చెప్పేదానికి గోచార రీత్యా డెఫినెట్గా శాటర్ను, గురువు, అంటే ఎప్పుడైతే శనిదేవుడు గురు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తారో అది ఏ రాశి అవుతుంది? శని తన దశమ దృష్టితో గురువు అంటే మీకు ధనస్సు రాశిని చూస్తారు. గురువు మిథునంలోకి మే తర్వాత మారుతున్నారు కాబట్టి గురువు మిథునంలోకి వెళ్ళి ధనుసు రాశిని చూస్తారు. సో ఈ ధనుసు రాశిని యాక్టివేట్ చేస్తారు డెఫినెట్గా. ఇది ఏ భావం అవుతుంది మీ యొక్క రాశి నుంచి అంటే పంచమ భావం అవుతుంది. అంటే మీరు ఈ సంవత్సరం హైయర్ స్టడీస్ చేసేవాళ్ళు చదవచ్చు, కంపల్సరీగా సీట్ కొట్టచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీకు ఖచ్చితంగా ఉపాసన చేయాలి, ఒక దేవుణ్ణి కొలవాలి అనే ఒక ఖచ్చితంగా నియమనిష్టలతో ఉండాలి అనే పాయింట్ వచ్చినప్పుడు ఇది సరైన సమయంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీ లగ్నంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే మీకు ఈ రాశికి కోణస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు గురువు కేతువు కూడా ఈవెన్ కోణస్థితిలో ఉండి చూస్తున్నాడు. కొంతమందికి రాహుకేతువులు దృష్టి తీసుకోవాల్సిన పనులు అనేందుకు వాళ్ళతో మనమేం మాట్లాడట్లేదు. బట్ కేతువు కూడా దృష్టి అందుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది మీకు ధనుసు రాశి మీద కూడా వస్తుంది. సో ఇట్లా మనకి ధనుసు రాశి ఒకవేళ మీది సింహరాశి కానీ మిథున లగ్నం అయిందనుకోండి, ఈ లగ్నం నుంచి అది సప్తమ భావం అయింది. అంటే మీకు బిజినెస్ వైజు లేదా కొత్తగా ఒప్పందాలు కుదరడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. లగ్నం నుంచి ఏ భావంలో యాక్టివేట్ అవుతుందో ఆ రాశి చూడండి, చంద్రుడి నుంచి కూడా చూడండి. వీటిల్లో ఏది యాక్టివేట్ అవుతుందో మీకు కాలగ్రమణంలో తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మీ జాతకం చూడండి నేను చెప్పలేను ఇది లగ్నం బలమైందా చంద్రుడు బలమైందా అనేది. సో చంద్రుడి నుంచి మీకు అష్టమంలో శని ఉండొచ్చు, కానీ మీది లగ్నం వృషభ లగ్నం అయిందనుకోండి లాభస్థానంలోకి వచ్చినట్టు లెక్క. చూడండి ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే మీ జీవితంలో జరగబోయే ట్రాన్స్ఫర్మేషను అది లాభాలను తెచ్చిపెడుతుంది అని అనుకుని కూడా అనుకోవచ్చు. సో ఇది కూడా అవకాశం ఉంది. మీకు ఒకవేళ జరిగేది దశ అంతర్దశానాదులు మంచి యోగకారకులు అయింటే 100% మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో ఇవన్నీ మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఈ సంవత్సరం మీరు 100% చాలా వరకు మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, కొత్త సర్కిల్స్లో పెరుగుతారు. తర్వాత మీలో కూడా వ్యక్తిత్వ నిర్మాణంలో మంచి మార్పు చేర్పులు వస్తాయి. డెఫినెట్గా మీరు మీ గురించి అంతర్మదనం చెంది కొంచెం మన యొక్క పర్సనాలిటీని మనం ఇట్లా మార్చుకోవాలి అనే ఒక తలంపు రావడం మీ మైండ్లో, ఇవన్నీ కూడా జరుగుతాయి. 100% మీరు మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు మీ పిల్లల గురించి నిర్ణయాలు తీసుకునే విషయం, ఎందుకంటే మీకు ధనుసు రాశి మీకు పంచమ భావం అయింది. అది మీ పిల్లల విషయంలో వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా ఒక వాళ్ళ జీవితంలో ఒక అభివృద్ధి చూడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి. సో బేసిక్గా ఈ చాలండి సింహరాశి వారికి 2025 సంవత్సరం చాలా వరకు మంచిగానే ఉంది. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.